హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుపతి లడ్డు వివాదానికి కేంద్ర బిందువుగా మారిన నకిలీ నెయ్యిని సప్లై చేసిరని చెప్పి ఏఆర్ ఫుడ్స్ అండ్ ఆ కంపెనీ మీద టీటీడీ ఎటకేలగా ఒక కేసు నమోదు చేసింది. వారం 10 రోజుల తర్వాత అంటే మొత్తం బూమరాంగ్ అయి కేసు మొత్తం తిరగమోతేస్తున్న తరుణంలో అన్ని వేళ్ళు కూటమి నేతల మీదకే చూపిస్తా ఉన్న తరుణంలో ఇక చివరి అస్త్రంగా ఏఆర్ ఫుడ్స్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తూ ఉన్నదన్నమాట. టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు, నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు, కోట్లాది భక్తులను మోసగించిన ఏఆర్ నోటీస్తో తక్కిన సరఫరా సంస్థల దారికి కానీ పద్ధతి మార్చుకొని ఏఆర్ ఫుడ్స్ జంతువుల కొవ్వు కలిపినట్టు నిర్ధారణ, లడ్డు అపవిత్రాన్ని మించిన కుట్ర ఉండదు, ఆహార కల్తీ నిరోధక చట్టం కింద ఇది నేరమే, ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారెవరో తేల్చండి ఫిర్యాదులో కోరిన టీటీడీ జీఎం మురళీకృష్ణ. నిన్న పరుగున వెళ్ళి ఆయన కేసు ఫైల్ చేసి వచ్చిందనమాట. దీనికి సంబంధించి కూడా రకరకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సీన్ రివర్స్ అవుతుందని ఫిర్యాదుకు పరుగు పెట్టించిన సర్కారు. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందువులో చెడ్డ పేరు సంగతేమో కానీ తమను అనుమానించే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు సర్కారు అప్రమత్తమైంది. నిజంగా నెయ్యిలో కల్తీ జరిగిందని భావించినట్టయితే ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్న వెల్లువెత్తింది. దీంతో బాబు సర్కార్ ఆగమేఘాల మీద టీటీడీ అధికారుల్ని అప్రమత్తం చేసింది. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని దుండిగల్ చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం మురళీకృష్ణ బుధవారం తిరుపతి ఈస్ట్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. నెయ్యిలో పంది జంతు కొవ్వులు కలిసినట్టుగా గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ నిర్ధారించినట్టు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదులో డొల్లతనం కనిపిస్తోంది, కేవలం కొవ్వు పదార్థాలు కలిసి ఉండే అవకాశం లేకపోలేదని సదరు గుజరాత్ సంస్థ అనుమానం వ్యక్తం చేస్తూ మాత్రమే నివేదిక ఇచ్చింది. కానీ టీటీడీ మాత్రం ఏకంగా నిర్ధారించిన ఏఆర్ డైరీపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ పాలలో పంది జంతు కొవ్వులు కలిపి ఉంటే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. సో ఇక్కడ ఈ ఎన్డీడీబీ అనేది ఒక దిక్కుమాలిన సంస్థ. గతంలో కోబ్రా పోస్ట్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఎన్డీడీబీ ఇచ్చే రిపోర్ట్ల కోసం అంటే పలు సంస్థలకు ఆ రిపోర్ట్ క్లీన్ చీట్ ఇవ్వాలంటే కోట్లు వసూలు చేసిందని చెప్పి కోబ్రా పోస్ట్ సంచలన నిజాలని బయటపెట్టింది. అట్లాంటి సంస్థ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇచ్చింది రిపోర్ట్, జరిగిందని కాదు. దాని మీద వీళ్ళు కేసు పెట్టడం ఏందో ఇక ఆ దేవదేవునికే తెలియాలి. ఎంత కామెడీగా చేస్తున్నారంటే వీళ్ళు. అదే సదరు ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చి ఎక్కడ నెయ్యి కల్తీ జరిగిందో అని చెప్పి మొత్తం వాళ్ళు ఎప్పుడైతే ఈ టెండర్ని తీసుకున్నారో, టెండర్లో వేసి దక్కించుకున్నారో అప్పటి నుంచి మొత్తం డాటాను మొత్తం బయటపెట్టారు. దాని గురించి ఎవడు మాట్లాడు. అసలు ఏఆర్ ఫుడ్స్ అనేది ఇంకొక పాకిస్తాన్ సంస్థ ఉంది, వాళ్ళ మీద కేసు పెట్టినరా వీళ్ళ మీద కేసు పెట్టినరా. ఇప్పుడు ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదంగా మారిపోయిందనమాట. ఈ ఏఆర్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసే క్రమంలో తెర వెనుక ఇంకా వేరు సంస్థలు, హెరిటేజ్కు అనుబంధంగా పనిచేసే సంస్థలు ఇవన్నీ కూడా తిరుమల టెండర్ దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారని చెప్పి ఇప్పటికే హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి ఆ షేర్ వాల్యూ పెరిగింది, ఆ షేర్ మార్కెట్ వాల్యూ పెరిగింది అని చెప్పి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే వ్యక్తులు కొన్ని ఆరోపణలు చేస్తే దాని తెర వెనుక ఇంకొన్ని పావులు కదుపుతూ ఉంటాయన్నమాట. సో ఇదంతా ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్ను రక్షించుకోవడం కోసం, దాని వాల్యూ పెంచుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నంగా చాలామంది రాజకీయవేత్తలు, బయట రాజకీయ నిపుణులు ఆరోపిస్తూ ఉన్నారన్నమాట. వీటికి ఎక్కడ కూడా ఎవడు సమాధానం చెప్పడు, కానీ ఇట్లాంటి సంస్థల మీద మాత్రం ఛార్జ్ తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. అసలు ఆ నెయ్యి కల్తీ ఏందో, దాని సంగతి ఏందో. స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1600 నుంచి 2500 మధ్య పలుకుతుంది మార్కెట్లో. అట్లాంటి దాన్ని 475 రూపాయలకు కొనుగోలు చేయడం ఏందో, దాని మీద వీళ్ళు రాజకీయ రాద్ధాంతం చేయడం ఏందో, అసలు ఏం జరుగుతుందో ఎవ్వడికి అర్థం కావట్లేదు. సో ఈ నిజాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చి జనమే వాళ్ళంతా తొలి రోజు చాలా అంటే ఒక రకంగా కాళ్ళ కింద భూమి కదిలినట్టు ఫీల్ అయిపోయారు. కానీ గంటలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఈ కూటమి సర్కారు దమననీతి ఏంది, వాళ్ళు ఆడుతున్న డ్రామాలు ఏంది, వాళ్ళు చేస్తున్న ఫీట్లు ఏంది అన్నది ఒక్కొక్కటి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోయి ఆలోచిస్తూ ఉన్నారు. తిరిగి అన్నీ కూటమి వైపే వేలు చూపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం మీద ఏఆర్ డైరీని బూచిగా చూపించి వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసేసి ఇక మనం పబ్బం గడుపుకున్నాం, అయిపోయింది మమ్మ అనిపించేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.